హాయ్ అన్న. గుడ్ ఈవినింగ్. హాయ్ రావుతం. నాది ఈ ఇయరే 10థ్ అయిపోయిందన్న. ఇంటర్‌కెళ్తే బెస్టా? డిప్లొమా చేసుకుంటే బెస్టా అన్న? అంటే నువ్వు ఇంజినీరింగే తీసుకుందామని ఫిక్స్ అయినావా? అవునన్న. ఓకే. ఏ బ్రాంచ్ అనుకుంటున్నావు? మెకానికల్ అన్న. మెకానికల్. సో, మెకానికల్‌కైతే నా సజెషన్ అయితే డిప్లొమా చేసి బీటెక్ చేయడమే బెటర్ రా. ఓకే. ఎందుకనుకో, నీకు డిప్లొమా వచ్చేసి 3 ఇయర్స్ కోర్సు. ఆ! సో, 3 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ అయినాక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మనకి బీటెక్ ఇంజినీరింగ్ కాలేజ్‌ల నీకు సీట్ వస్తది. అయితే ఆ బీటెక్ అనేది ఏమంటే నీకు డైరెక్ట్ సెకండ్ ఇయర్‌లో లేటరల్ ఎంట్రీ వస్తది. ఓకే. సో, నువ్వు జస్ట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఆఫ్ బీటెక్ జేయాల. ఆ! సో, దానివల్ల నీకు డిఫరెన్స్ దానికి దీనికి ఏమంటే ఇప్పుడు నువ్వు ఎంపీసీ తీసుకున్నావనుకో నార్మల్ ఇంటర్మీడియేట్. హ్మ్. సో, నువ్వు మళ్ళా 2 ఇయర్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ జనరల్ సబ్జెక్ట్స్ నేర్చుకునే దాంట్లోనే నీకు లాక్ అయిపోతావు. ఓక్ అదే డిప్లొమా తీసుకుంటే వాళ్ళేం జేస్తారంటే నీకు సెమిస్టర్ వైస్ ఉంటది డిప్లొమా. సో, నీకు సెకండ్ ఆర్ థర్డ్ సెమ్ నుంచే నువ్వు ఆల్రెడీ మెకానికల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నావు. అంటే ఒక ఎంపీసీ స్టూడెంట్ కన్నా నువ్వు కొంచెం ఫాస్ట్‌గా మెకానికల్ ఇంజినీరింగ్ సైడ్ డైవర్ట్ అయిపోతావు. ఓకే. ఇంకొకటేమంటే ల్యాబ్స్ చాలా బావుంటాయి డిప్లొమాలో. సో, డిప్లొమా జేసి బీటెక్ జేసే వాళ్ళకి ల్యాబ్ ఎక్స్‌పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంటది. సో, అట్లా గూడా ఒక పాయింట్ డిప్లొమాకి ఎళ్ళిపోతాడు. థర్డ్ థింగ్ ఏమంటే నీకు డిప్లొమా నేర్చుకొని నువ్వు బీటెక్ ఎళ్ళినా, లేదా ఇంటర్ జేసి బీటెక్ ఎళ్ళినా, ఇద్దరు ఒకే ఇయర్‌ల బీటెక్‌ని కంప్లీట్ జేసుకుంటారు. హ్మ్. సో, నీకు ఇయర్ వైస్ గానీ, డ్యూరేషన్ గానీ డిఫరెన్స్ అనేది ఉండదు. సో, ఓన్లీ డిఫరెన్స్ ఏమంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువుంటది. ఎందుకంటే నువ్వు ఇక డిప్లొమాలనే ముందే నేర్చుకుంటున్నావు. అంటే ఇంటర్ వాళ్ళకన్నా ముందు నుంచే నువ్వు మెకానికల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నావు గాబట్టి, నువ్వు నాలెడ్జ్ గ్రాస్ప్ చేసుకునే దానికి చాలా అడ్వాంటేజెస్ ఉంటది. సెకండ్ కొంతమంది ఏం జేస్తారు, డిప్లొమా 3 ఇయర్స్ తర్వాత ఆగిపోతారు. అంటే బీటెక్ జాయిన్ అవ్వరు. సో, అట్లా ఎవరన్నా డిప్లొమాలో ఆగిపోయినా, వాళ్ళకి గూడా చాలా గవర్నమెంట్ జాబ్స్ గూడా ఆప్షన్స్ ఉంటాయి. అదే నువ్వు ఉట్టి ఇంటర్‌తోని ఆగిపోతే నీకు ఆ స్కోప్ అనేది తగ్గిపోతది. ఓకే. సో, డిప్లొమా జేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా ఇప్పుడే ఈ మంత్ అసిస్టెంట్ లోకో పైలట్ ఇండియన్ రైల్వేస్‌ది నోటిఫికేషన్ వచ్చింది. సో, డిప్లొమా ఇన్ మెకానికల్ వాళ్ళు ఎలిజిబుల్ దానికి. ఓకే. అట్లనే మనకి స్టేట్ గవర్నమెంట్‌లో టీఎస్‌పీఎస్‌సీ గూడా ఇప్పుడు రిలీజ్ చేయబోతుంది. అసిస్టెంట్ ఇంజినీర్. సో, దానికి గూడా నీకు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ ఉంటే సరిపోతది. అట్లనే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జేఈ ఉంది జూనియర్ ఇంజినీర్. దాని మినిమమ్ క్వాలిఫికేషన్ గూడా డిప్లొమా. సో, నువ్వు డిప్లొమా తీసుకుంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఏమైతదంటే గవర్నమెంట్ జాబ్స్‌కి గూడా చాలా స్కోప్ ఉంటది. ఓకే. అంటే నువ్వు తర్వాత బీటెక్ కంప్లీట్ చేసినా చేయకపోయినా, సో, నువ్వు స్కోప్ అనేది పెంచుకుంటున్నావు. సెకండ్ థింగ్ నువ్వు సపోజ్ బీటెక్ కంటిన్యూ చేసుకున్నా గూడా, సో, ఒక ఇంటర్ స్టూడెంట్‌కి ఉండే దానికన్నా నీకెక్కువ నాలెడ్జ్ ఒస్తది మెకానికల్ ఇంజినీరింగ్ పైన. ఓకే. సో, ఇవన్నీ ఏందంటే యాడెడ్ అడ్వాంటేజెస్. సో, నువ్వు సివిల్ గానీ, మెకానికల్ గానీ, ఎలక్ట్రికల్ గానీ ఈ 3 బ్రాంచెస్‌లో ఇంజినీరింగ్ చెయ్యాలి అని ఫిక్స్ అయితే డిప్లొమా రూట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. సో, ఇది నా ఒపీనియన్. సో, చూడు అనలైజ్ జేసి డిసైడ్ జేసుకో. బట్ నువ్వు మెకానికల్ అంటున్నావు కాబట్టి మెకానికల్ ఇంజినీరింగ్‌కైతే డిప్లొమా చేసి బీటెక్ జేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో, నువ్వు అది ఒకసారి కాలేజెస్ లిస్ట్ జూసుకో. సపోజ్ నువ్వు డిప్లొమా చేద్దాం అనుకుంటే నా దగ్గర రా. నేను నీకు గైడ్ జేస్తా. ఓకే అన్న. ఓకే. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ అన్న.